ఇక వరంగల్ నగరంలో వర్షాలు వరదల పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నగరంలో నిన్న ఒక్కసారిగా కురిసిన వర్షం నగర వాసుల్ని అతలకుతలం చేసింది. చాలా ప్రాంతాలు ఇవాళ లోతట్టు ప్రాంతాలైన గోకుల్ నగర్, ఎస్ఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోష్ నగర్, మైసయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, అటు చూస్తే కరీమాబాద్, కాశీకుంట, ఇలా చాలా ప్రాంతాల్లో నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు అన్ని తడిసి అసలు ఏది పనికి రాకుండా తయారైన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో గోడలు కూలి కూడా చాలా సమస్యలు తలెత్తాయి. కాశీగుట్టలో చూస్తే ఒక వరదలో ఒక ముసలావిడ పడిపోయి ప్రాణం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కురిసిన వర్షం ఇక్కడ అతలకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇవాళ పలు ప్రాంతాలు ఇవాళ గుజరాత్ భవన్, బృందావన్ కాలనీలో వీళ్ళని ఒక దగ్గర చేర్చి వారికి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వీరికి ప్రతి సంవత్సరం ఇలాగా ఏదో సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం కావాలని చెప్తా ఉన్నారు. మేము 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఇల్లును అన్నింటిని ముంగిల్ని వదిలేసి వాళ్ళ పారిపోయి బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా, ఏంది చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమైంది? ఇంటి చుట్టూ ఎప్పుడు చూడు నీళ్ళే ఉంటాయి మాకు. 24 గంటలు ఎండాకాలం కానీ, వానకాలం కానీ, చలికాలం కానీ ఆ నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో, మోరి నీళ్ళు వచ్చి మేము ఎట్లా ఉండాలి సార్ అలా పరిస్థితి. కనీసం ఎత్తు కడుక్కొని ఆ రూమ్లన్నా మంచిగా చేయించుకుందామంటే ఆ రూమ్లకు సాయం కూడా చేస్తలేరు, మాకు ఇంత డబ్బు సాయం కూడా చేస్తలేరు. ఆ నీళ్ళల్లో పడుకుంటే ఇప్పటికి 20 సంవత్సరాల కాంచి ఇంత పిల్లలను చేసుకున్నాం. వాళ్ళు ఉండేటందుకు కూడా భయపడతారు మా పిల్లలు. మేము ఎక్కడ పోయి సావాలి, మా పరిస్థితి ఏంది? ఇది నరకం. తినేటందుకు తిండి ఉంటే లేదు, అందులో అన్ని మునిగి నాశనం అయిపోతానే. బెడ్ ఏమన్నా సాయం చేసి డాబాలన్నా, బంగ్లాలన్నా కట్టిస్తారంటే అట్లా కూడా కట్టించిత్తలేరు. 20 సంవత్సరాల కంచి వస్తాను, ఇక్కడ ఉప్పుడు పోతాం, అంటానం పోతాను. ఎప్పుడు చూడు ఏ సాయం చేస్తలేరు మాకు. మేమేం వాళ్ళకని చెప్పుకునేడు వాళ్ళ ఈ బాధ మాకు. చెప్పండి, మీరే చెప్పండి అది పరిష్కారం. మరి ఇప్పుడు కలెక్టర్ వాళ్ళు అందరూ మీ దగ్గరకు వస్తున్నారు కదా, ఏం చెప్పారు, ఏం జరుగుతుంది? మేము ఒక్కటే ముచ్చట అంటాను సార్, మాకు నీళ్ళు రాకుండా చేయండి. మమ్మల్ని చక్కగా దారి పోయటానికి నీళ్లు ఉంటే లేకుంటుంటే మాగా సండాల మేము ఉంటాం సార్. మాకు కావాల్సింది అదే. సార్ నమస్తే సారు. ఇప్పుడు రామారావు ఇచ్చిండు మాకు, మేము వల్ల గుడిసెలు వేసుకుని ఉన్నాం. 20 ఏళ్ళు అవుతుంది సారు. మేము 20 ఏళ్ళు అవుతా, 25 ఏళ్ళు మాకు వచ్చి ఇళ్ళనే ఉంటాను. సంవత్సరం ఇదో నీళ్లు పోతలేవు. వస్తారు, ఇంత అన్నం పెట్టిస్తారు, బట్టలు ఇస్తారు, బాతలు ఇస్తారు. మేము కూలి ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళం, తెల్లాట పనికి పోయేటోళ్ళం. ముసలోళ్ళ ఉన్న ముడిగోళ్ళు నిన్న మొన్న పాము గడిచింది పాపకు. ఇది పరిస్థితి. మాకు నీళ్లు పోయేటట్టు దారి చేయండి, లేకుంటే మాకు ఎక్కడన్నా ఇచ్చేటట్టన్నా చేయండి. ఆ పని చేయదండి. మీకు దండం పెట్టి, కోటి దండాలు పెట్టాం. మేము ఎంత బాధపడుతున్నది మాకెక్క. ఉన్నోళ్ళ లేనోళ్ళ ముడిగోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జల్లాలు నీళ్ళు వచ్చి వల్ల సార్ వాళ్ళు వస్తారు, తీసుకొస్తాను, అన్నం పెడతాను, తింటలే అన్నం పెడతాను, టిఫిన్లు పెడతాను, బట్టలు ఇస్తాను. కానీ పరిస్థితి మాకు ఇంట్లో ఎన్ని పోయినాక మేము ఏం చేయాలి? శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి వీరు కోరుతున్న పరిస్థితి చెప్పండి. అసలు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం వేస్ట్ వాటర్ రాకుండా చేసి మేమే యూజ్ చేసేటువంటి నీళ్లు పోయేటట్టు కింద కాలువలు ఏర్పాటు చేయాలని కోరుకుంటాను సార్. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి సమస్యను ఎదుర్కొంటున్నారు? ఇట్లా అడుగుతుంటే చెప్తున్నారు, పోతున్నారు. ఏదో ఆర్థిక సాయం అంటూ చిన్న ఫుడ్ అది అరేంజ్ చేస్తున్నారు. పోయినసారి బాగా మునిగినప్పుడు ఈచ్ 10,000 రూపీస్ ఏదో అది చేసినందుకు అంతవరకు అయిపోయింది సార్. అది వట్టిన తాళాలి వేరే కాడ రెంట్ ఉండడం జరుగుతుంది. అట్లా ఆ నీరు రాకుండా చేసి మా వేస్ట్ వాటర్ పోయేటట్టు చేసి చాలు. కాలువలు కడతామని కాలువలు కడతామని అన్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళ బట్టి అంటూనే ఉన్నారు. కాలువ అన్న ముచ్చట అక్కడ లేనే లేదు. ఏమైనా వస్తుంది, మీరు మునుగుండ్రి తేలుండ్రి ఏమన్నా కాండ్రి. మాకు ఈ పరిస్థితిలో మమ్మల్ని ఉంచి అయితలే సార్. నా పేరు గోరంట లక్ష్మి, ఎన్టీఆర్ కాలనీ మాది. మేము ఇన్ని బాధలు పడుకుంటాం, మేము చాలా అవతారం ఎత్తుతాను సార్. మాకు చక్కగా నీళ్ళు పోయేటట్టుంటే మాకు ఇవన్నీ ఇబ్బందులే ఉండేవి. మాకు కావాల్సినవి నీళ్ళు పోయేటట్టు చేయండి సార్. మాకు చెప్పండి, అసలు ఏంటి సమస్య పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుంది అంటున్నారు? ఈ సమస్యను ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు? అన్న, ఇది ఏంటంటే ఇది దాదాపు గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు చేసిన తప్పు పనులకు ఈరోజు ఇవాళ సాయినగర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోష్ మత కాలనీ 1 and 2 భారీ వరదతోని నిండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వర్షాలు కొంచెంసేపు పడ్డా కూడా పైనుంచి వచ్చే ఉరుసుగుట్ట నుంచి వచ్చే వాటర్ కానీ, లేదంటే కొత్తవాడ, శివనగర్ నుంచి వచ్చే వాటర్ వల్ల ఈ పలనమూరుల దగ్గర ఈ వాటర్ అంతా జామ్ అయ్యి చెప్పేసి ఇదంతా నిండడం జరుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే మా వాస్తవంగా లోతట్టు ప్రాంతం అనేది అందరికీ తెలుసు. ఈ విషయం నిన్న పొద్దున అనుకోకుండా ఒకటేసారి సడన్గా వాటర్ పెరిగే వరకు ఎంబడే కొండా దంపతుల దృష్టికి సుమారు 4:30 గంటల ప్రాంతంలో
సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందించిన వెంటనే వారు తక్షణమే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు. అంతేకాకుండా నిన్న పొద్దున కొండమురళి సార్ కూడా వచ్చి ఆ పరిస్థితిని పర్యవేక్షించి అన్ని రకాల సదుపాయాలు కల్పించి వీళ్ళని తక్షణమే ఇక్కడికి పునరావాస కేంద్రం తరలించి వీళ్ళకి టిఫిన్ కానీ, భోజనాలు కానీ, నైట్ పూట ఉన్న ఆహారాన్ని మొత్తం అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తక్షణ పరిష్కారంగా వాళ్ళకి వాటర్ వే సమస్య విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్న. రైట్, చూస్తున్నాం మొత్తానికైతే ఈ సమస్య 20 సంవత్సరాలకి ఉందని చెప్పి ఇక్కడ వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరికి శాశ్వత పరిష్కారం కావాలి. ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని అంటున్నారు, డబుల్ బెడ్రూమ్లు అని అంటున్నారు, మొదట ఇలాంటి వారికి ఇస్తే ఈ సమస్య పునరావృతం కాదు, వరంగల్ ప్రభుత్వ పరువు పోకుండా ఉంటుంది. కాబట్టి తక్షణం ఆ చర్య చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇవాళ లోతట్టు ప్రాంతాల్లో నివేశన స్థలాలు లేక, ఇక్కడైతే జీవించేందుకు కనీసం నీడ లేక, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వేసుకొని ఇవాళ స్థిరపడ్డారు. 20 సంవత్సరాల కింద ఉన్న వారు కొందరికి ప్రభుత్వం లంచాలు తీసుకోవడం మరి ఏదైతే కొందరికి ఉండేందుకోసం పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇవన్నింటిని పరిశీలించి వీరికి శాశ్వత పరిష్కారం చూపిస్తే కానీ ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఈ సమస్య తలెత్తదు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే, ప్రణాళిక చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.